రోల్స్ థీరం చెప్పాలంటే ఒక ఫంక్షన్ ఉండాలి. ఫంక్షన్ ఏంటి? క్లోజ్డ్ ఇంటర్వెల్ AB to R. F అనే ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ చేశాడు? క్లోజ్డ్ ఇంటర్వెల్ AB నుంచి R కి. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ ఏం అవ్వాలంటే F అనే ఈ ఫంక్షన్ ఏం అవ్వాలంటే కంటిన్యూస్ అవ్వాలి. కంటిన్యూస్ ఫంక్షన్ F is continuous and closed interval AB. Closed interval AB మీద కంటిన్యూస్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే F is differentiable. డిఫరెన్షియబుల్ అవ్వాలి. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ మీద ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ AB. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే f of a equals to f of b అంటే రెండు ఆర్డినేట్స్ ఈక్వల్ అవ్వాలి. సో ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై అయితే there exists some c belongs to open interval AB such that f dash of c equals to 0. ఇది రోల్స్ థీరం స్టేట్మెంట్ అన్నమాట. ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై అయితే మనకి c అనే పాయింట్ ఉంటుంది ఎక్కడ? క్లోజ్డ్ ఇంటర్వెల్ AB లో. ఇలా f dash of c equals to 0. ఇది రోల్స్ థీరం స్టేట్మెంట్. దీని జామెట్రికల్ గా ఎలా చెప్తామంటే ఇప్పుడు చూడండి, మీకు y equals to x ఉంది. దీన్ని చూడగానే మీకు ఏం తెలుస్తుంది? y equals to x is a straight line passing through the horizon. చెప్పగలరా? అలాగే రోల్స్ థీరం చూడగానే మనం ఏం చెప్పొచ్చు అంటే ఏం చెప్తామంటే రోల్స్ థీరం కి x axis y axis తీసుకోండి. This is x axis and this is y axis. This is the horizon. ఇలా ఒక కర్వ్ తీసుకుంటే this is A and this is B. సో ఇక్కడ FA. సో మీరు ఇలా కనుక ఒక కర్వ్ తీసుకుంటే just take a curve like this. కర్వ్ తీసుకుని FA equals to ఇలా ఒక కర్వ్ తీసుకుంటే ఇక్కడ C అనే పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక టాంజెంట్ ఉంటుంది. టాంజెంట్ అనేది ప్యారలల్ టు x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ FA అండ్ FB ఈక్వల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ FA కదా. రెండు పాయింట్స్ ఈక్వల్. సో ఈక్వల్ అంటే దిస్ ఇస్ ఒకసారి చూడండి. ఇలా ఒక కర్వ్ తీసుకుంటే మీకు దిస్ కర్వ్ ఇస్ కంటిన్యూస్. దీని జామెట్రికల్ గా ఎలా చెప్తా అంటే రోల్స్ థీరము. ఒక కర్వ్ ఇలా తీసుకుంటే మీకు దీని కర్వ్ ని టచ్ చేస్తూ ఒకే ఒక టాంజెంట్ ఉంటుంది. దెన్ దిస్ ఇస్ ద టాంజెంట్ అండ్ పాయింట్ C. ఈ C అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఓపెన్ ఇంటర్వెల్ AB లో. అండ్ ద టాంజెంట్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్. రోల్స్ థీరం నుంచి మన జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ అవుతుందా? అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ AB. కర్వ్ చూడండి, కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ AB. నెక్స్ట్ డిఫరెన్షియబుల్ అవుతుంది అంటే డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ FA ఈక్వల్స్ టు FB అంటే ఆర్డినేట్స్ రెండు పాయింట్స్ కూడా A ఇక్కడ ఉంది కదా, దీని పాయింట్ FA అండ్ ఈ పాయింట్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఆర్డినేట్స్. ఆర్డినేట్స్ అంటే ఆర్డినేట్ అంటే ఏంటి? ఇప్పుడు f అనే ఫంక్షన్ ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ AB నుంచి R వరకు పాయింట్స్ తీసుకోండి. క్లోజ్డ్ ఇంటర్వెల్ AB కదా అండ్ దిస్ ఈజ్ R. ఇక్కడ పాయింట్స్ A, దిస్ ఈజ్ A అండ్ దిస్ ఈజ్ B అండ్ దిస్ ఈజ్ C అండ్ సో ఆన్ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? దేనికి మ్యాప్ అవుతుంది? FA, FA, FB అండ్ సో ఆన్. A, FA, 6 some FC అనుకోండి. FA ఈక్వల్స్ టు FB అవుతుంది. ఆర్డినేట్స్ FA equals to FB అంటే ఈ పాయింట్స్ ఇక్కడ చూడండి, A and B are two different points. కానీ FA FB ఏమవుతాయి? రెండు ఈక్వల్ అవుతాయి. అదేనా? అంటే 2 పాయింట్స్ ఈ ఆర్డినేట్స్ రెండు ఈక్వల్ అయ్యి నెక్స్ట్ ఈక్వల్ అయితే ఏమవుతుంది? there exists some C belongs to open interval AB. C belongs to open interval AB such that f dash of C equals to 0. అంటే ఏంటంటే మనకి ఈ కర్వ్ నుంచి పాస్ అయ్యేటట్టు ఒకే ఒక టాంజెంట్ ఉంటుంది. ఆ టాంజెంట్ ఎక్కడ టచ్ అవుతుంది? C అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఆ C అనేది ఎక్కడ ఉంటుంది? ఓపెన్ ఇంటర్వెల్ AB లో ఉంటుంది. ఆ టాంజెంట్ అనేది ఏమవుతుంది? ప్యారలల్ టు x యాక్సిస్ అవుతుంది అన్నమాట. అది రోల్స్ థీరం స్టేట్మెంట్. then there exists some C belongs to open interval AB such that f dash of C equals to 0 అంటే మీనింగ్ ఏంటంటే టాంజెంట్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్. సో మనకి ఏదైనా కర్వ్ ఇవ్వగానే రోల్స్ థీరం సాటిస్ఫై అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ కర్వ్ నుంచి పాస్ అయ్యే ఓ యూనిట్ టాంజెంట్ ఉంటుంది. టాంజెంట్ అనేది ప్యారలల్ టు x యాక్సిస్ అనేది మనం చెప్పొచ్చు.
ఇవన్నీ కూడా మనం కొన్ని ఫంక్షన్స్ తీసుకుని వెరిఫై చేయాలి రోల్స్ థీరం సాటిస్ఫై అవుతుందా లేదా అది ఈ థీరం స్టేట్మెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ అలాగే లాగ్రాంజియస్ తీసుకుంటే అక్కడ ఏమవుతుందంటే f from closed interval ab to r and f continuous and closed interval ab, f is differentiable and open interval ab అయితే టూ కండిషన్స్. నెక్స్ట్ ఏమవుతుంది that implies there exists c belongs to open interval ab such that f dash of c equals to fb minus fa by b minus a. b minus a. సో ఇక్కడ రోల్స్ థీరం లో మీరు కర్వ్ ఇలా తీసుకున్నారు కదా, ఇలా కూడా తీసుకోవచ్చు, ఇక్కడ FA FB పాయింట్స్ అవుతాయి. ఇది ఏ కమా బి తీసుకుంటే అప్పుడు టాంజెంట్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. టాంజెంట్ అనేది ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. టాంజెంట్, దిస్ ఇస్ ద టాంజెంట్ టు దిస్ కర్వ్ అండ్ దిస్ ఇస్ ప్యారలల్ టు x యాక్సిస్. అర్థమవుతుందా? ఇక్కడ ఆర్డినేట్స్ ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి రోల్స్ థీరం. అదే కాషీ థీరం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీకు ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈక్వల్ అయింది అనుకోండి, FA ఈక్వల్స్ టు FB అయిపోతే ఏమవుతుంది, FA ఈక్వల్స్ టు FB అయితే ఏమవుతుంది, f డాష్ ఆఫ్ C ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. అవునా? అప్పుడు ఏమవుతుంది లాగ్రాంజియస్ థీరం రోల్స్ థీరం అవుతుంది. సో మీరు ఇలా ఏదైనా ఒక కర్వ్ తీసుకుంటే దిస్ ఈజ్ A అండ్ దిస్ ఈజ్ B, సమ్వేర్ హియర్ FB అనేది A అనేది పాయింట్ ఇక్కడ ఉంది దీనికి. సో ఇక్కడ దీన్ని దిస్ ఈజ్ A అండ్ దిస్ ఈజ్ B కర్వ్ ఇలా వస్తుంది అనుకోండి. అప్పుడు ఇది కదా ఫస్ట్ కంటిన్యూస్, సెకండ్ కర్వ్ ఇస్ కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది. there exists some c belongs to AB such that f dash of C equals to f dash of C అంటే ఏంటి, this is the slope of the is tangent యొక్క స్లోప్. ఇది అర్థమవుతుందా? ఈ టాంజెంట్ యొక్క స్లోప్ ఇది f dash of C. నెక్స్ట్ ఇది చూడండి FB minus FA, FB minus FA అంటే ఏంటి, చేంజ్ ఇన్ ఆర్బిటరీ వాల్యూస్ A and B అని ఆర్బిటరీ